హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఓపెన్స్ అనేది అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక ½ ఇంచ్ అనేది కింద ఖర్చు కోసం వేసేసుకోవాలండి, కుట్ల కోసం వేసేసుకొని. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ చూసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు చూసుకుంటే సరిపోతుంది. లేదంటే బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉందో అంత చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని సైడ్ వైపున స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు కావాల్సిన క్లాత్ బ్లౌజ్ కోసము. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టాక్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత బ్లౌజ్ హైట్ వచ్చిన దానికంటే ఇంకొక ½ ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పైన మనం కుట్టు వేస్తాం కదా, వేసినప్పుడు హైట్ తగ్గకుండా ఉండేందుకు ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని అక్కడ కూడా స్కేల్ తీసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు, బ్యాక్ నెక్ మనం చూసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తే మనకి బ్లౌజ్ అంత బాగా కుదురుతుంది అనమాట. చంకదింపు అనేది నేను సైజ్ ప్రకారం వేసాను ఇక్కడ, కానీ నేను చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే దింపుతాను అనమాట. అప్పుడు చూడండి, బ్యాక్ నెక్ మిడిల్కి మర్చేసుకొని వచ్చిన దానికంటే ఒక ½ ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఇంకా నెక్ దగ్గర వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి ఈ సైజుకి 2½ ఇంచులు సరిపోతుందండి. 32 ఏమో నడుము లూజ్ ఉంది బ్లౌజు. కింద వచ్చేసి 2.5. చూడండి, పైన కింద సమానంగా పెట్టి బ్లౌజులు కట్ చేశారనుకోండి, మీరు పెద్దగా సెట్ అవ్వవు. ఎందుకంటే చాలా అనుభవంతో చెప్తున్నాను నేను. పైన 2.5 పెట్టాను, కింద 2.5 పెట్టాను. పెట్టేసి ఈ విధంగా రౌండ్ తిప్పేసాను. చూడండి, ఇలా పెట్టడం వల్ల బ్లౌజులు బాగా సెట్ అవుతాయి. షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఒక సైడ్ ఖర్చు వచ్చింది కదా, ఇంకొక సైడ్ ఖర్చు కోసం కలిపి ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని చంకదింపు అనేది 5.5 ఇంచులకు తీసుకుంటున్నానండి. ఈ సైజుకి సరిపోతుంది 5.5 ఇంచులకి. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని రౌండ్ తిప్పేసుకోవాలి, అంతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చూసుకోలేదు ఈ బ్లౌజ్లో, చెస్ట్ లూజ్ చూసుకోలేదు. చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం సాగినట్టుగా చూసుకుంటే వచ్చేస్తుంది. లేదంటే మీరు బ్యాక్ పట్టి ఈ చంక కింద నుంచి ఆ చంక కింద వరకు చివరి వరకు చూసుకున్న చెస్ట్ లూజ్ సేమ్ వస్తుందండి. ఇప్పుడు నేను ఎలా చూసానో అలానే వస్తుంది. 8.5 ఇంచులు ఉందన్నమాట. అంటే మనకి 34 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు, 32 వచ్చేసి నడుము లూజ్ అనమాట. 2 ఇంచెస్ మాత్రమే తేడా ఉంది చెస్ట్కి నడుముకి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేయాలి. ఇక్కడ నుంచి నడుము లూజ్ దగ్గర నుంచి కాదు, చెస్ట్ దగ్గర నుంచి వేసేసుకుంటే ఇది మనకి చెస్ట్ లూజు. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి పైన ఆమ్ రౌండ్ చంక రౌండ్ మ్యాచ్ అయిపోవాలన్నమాట. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ 4 ఇంచుల పొడవు లేదా 3.5 ఇంచుల పొడవు హైట్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు మనకి ఎంత వస్తుందో ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటే 7.5 వచ్చిందండి. అదే 7.5కి కొద్దిగా ఎక్స్ట్రానే ఉంది, 8కి తక్కువగా ఉందన్నమాట. మనకు వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇంకా చూడండి, ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా మీకు చూస్తేనే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా కటింగ్ అనేది. మనం కటింగ్ చేసేటప్పుడే సగం తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ మిస్టేక్ లేకుండా కట్ చేయడం వల్ల స్టిచ్చింగ్ కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అయితే 70% కటింగ్లో ఉంటే 30% స్టిచ్చింగ్లో ఉంటుందన్నమాట. ఎక్కడ ఎలా కుట్లు వేసుకోవాలి, ఎలా కుట్టాలనేది తెలిస్తే తొందరగానే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ఎక్కువ హార్డ్ అంటే బ్లౌజేనండి, ఎక్కువ హార్డ్ కటింగ్ అంటే బ్లౌజే, మిగతావన్నీ ఈజీయే. చూడండి, నడుము దగ్గర ఇలా క్రాస్గా బ్యాక్ డాట్ నుంచి ఈ విధంగా క్రాస్గా కొద్దిగా ఈ క్లాత్ తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగే మారిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ అంత బాగా ఉంటుంది. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. మళ్ళీ టక్స్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి గుడ్డిగా కుట్టేయకూడదు. కుట్టేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ అయినా తీసుకోవచ్చు, హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు అతుకులు పడుతూ ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ లేదా బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీయాలన్నమాట. అందుకని నేను బ్యాక్ పార్ట్ తీసాను, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాను. ఇక్కడ చాలా క్రాస్ ఉందన్నమాట క్లాత్ అనేది. 4 ఫోల్డింగ్స్గా వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న హెచ్చు తగ్గులున్న క్లాత్ మొత్తం తీసేయాలి. ఈ విధంగా తీసేసుకొని
ఈ బ్లౌజ్ వచ్చేసి అన్లోడింగేనండి, అందుకని నేను 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని సైజు బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చాలా షార్ట్ హ్యాండ్స్ చూడండి, చిన్నగా ఉన్నాయన్నమాట సైజుకి. ఆ సైజుని చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని బ్లౌజులు కుట్టానో దీంతో అని. చూడండి, ఈ బ్లౌజ్ ఇంకా మన దగ్గరే పెట్టేస్తారనమాట. ఇంకా హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసుకొని స్ట్రెయిట్గా లైన్ వేసేసి చంకదింపు దగ్గర కూడా మార్కింగ్ పెట్టేశాను కదా. ఎంత ఉందంటే 3 ఇంచుల చంకదింపు ఈ సైజుకి సరిపోతుంది అనమాట. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా 3 లేదా హైట్ని బట్టి 3.5 వరకు కూడా ఉండొచ్చు. 7.5కి చంక టైట్ కుట్టు కదా, అక్కడికి మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ నుంచి ఇలా డౌన్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా డౌన్ ఇచ్చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ చూడండి ఇలా రావాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసేసి కట్ చేసుకుంటే ఈ హ్యాండ్ దగ్గర ముడతలు రావడాలు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని లోతు తీయాలి, అంటే కర్వ్ తీయాలన్నమాట. కర్వ్ ఎలా తీయాలి, 2 పొరలుగా 4 పొరలుగా ఉంది కదా, 2 పొరలుగా వేరు చేసుకొని షోల్డర్ దగ్గర స్టార్టింగ్లో 1 ఇంచ్ వదిలేసుకొని సన్నగా తీసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు తీసేసుకోండి. నేను 3/4 ఇంచ్ కొంచెం తక్కువగా తీసాను ఈ సైజుకి, ఎందుకంటే కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి సరిపోతుందన్నమాట. సన్నగా ఉండేవారికి 1/2 ఇంచు, కొంచెం లావుగా ఉండేవారికి 3/4 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్. ఈ ఓపెన్స్ ఉండేట సైడ్ మనకి చంక అనేది వెళ్ళేటట్టు వేసుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టు వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి. చుట్టూరా కూడా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు మడవడాలు, 2.5 ఇంచులు మడవడాలు ఏం అవసరం లేదండి. ఆ కటింగ్ 2.5 ఇంచులు 2 ఇంచులు ఎవరికి మడవాలి, మనకు సైజు లేనప్పుడు మడిచి కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకు సైజు ఉంది కదా, సైజు ఉన్నప్పుడు సైజ్ బ్లౌజ్లోంచే తీసుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు అనేది ఈ విధంగా తీయాలి. చివరి వరకు తీయకూడదు. ఈ బాక్స్కి ఎక్కడెక్కడ టచ్ అవుతుంది ఈ సైడ్ ఆ సైడ్ అలా ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా అలా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఫ్రంట్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడి వరకు చూసుకోవాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి ఖర్చు కోసం. చూసారు కదా, నాకు దగ్గర 12.5 ఇంచులు వచ్చింది. నేను 13 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుంది నాకు. స్ట్రెయిట్గా అక్కడికి ఒక లైన్ వేసేసి సైడ్ కుట్ల వైపున క్లాత్ మనకు సరిపోతుందా లేదా ఒకసారి ఇక్కడ కిందికి ఉంటుందో ఒక్కొక్కసారి పైకి ఉంటుందండి, అది చూసుకోవాలన్నమాట. చూసుకుంటే నాకు కొంచెం పైకే ఉంది, ఇంకా ఆ పైకి మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ వేసేసుకొని ఉక్స్ పట్టి మన ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూసుకోవాలి. కాజా సైడ్ చూస్తే 1 ఇంచ్ ఎక్కువ అయిపోతుంది. ఈ విధంగా ఎక్కడికి క్రాస్ తిరుగుతుందో అక్కడికి చూసేసుకొని రౌండ్ తిప్పుకోవాలి. మనకు 6.5 ఇంచులు ఉంది, నేను వేసిన బాక్స్ నాకు సరిపోతుంది అనమాట. అక్కడ నెక్ షేప్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టి నేను 3 ఇంచులు వచ్చింది అనుకోండి, కుట్టిన తర్వాత 1 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచులు పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ 3 ఇంచులు వచ్చింది, 4 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా షేప్ ఇచ్చేసుకోవాలి. డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు, డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఉక్స్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మిడిల్లో, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇంకా నేనైతే ఎలాంటి స్పీడ్ పెట్టలేదు, నేను కట్ చేసేదే డైరెక్ట్గా అంతే స్పీడ్లో మీకు చెప్తున్నాను అనమాట. నేను కొంచెం స్పీడ్గా కట్ చేస్తాను. కటింగ్ అనేది చాలా ప్రాక్టీస్ అండి నాకు. టైలర్స్ అందరూ స్టిచ్చింగ్లో ప్రాక్టీస్ అయిపోతూ ఉంటారు, కటింగ్లో ప్రాక్టీస్ అయిపోతుంటారు, కానీ నాకు కటింగ్ అంటేనే ఎక్కువ ప్రాక్టీస్ అనమాట. ఎక్కువగా కట్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడు కుట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి కటింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి స్పీడ్గా కట్ చేస్తానమాట. ఈ మాత్రం స్లో కట్ చేస్తున్నానంటే వీడియో కోసమే. చూడండి, నేను క్రాస్ బెల్ట్లు అనేది డైరెక్ట్గా తీస్తున్నాను. ఇంకొక లేయర్ కూడా తీయాలి. అయితే మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఉక్స్ సైడ్ ఎంత అవసరం అవుతుంది, కాజా సైడ్ ఎంత అవసరం అవుతుంది చూసుకొని, ఉక్స్ సైడ్ వైపున చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.